బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మనం ఇప్పటిదాకా చూస్తున్నాము. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు పూర్తిగా కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఏ రాష్ట్రంలో ఏంటేంటి అనేది కూడా ఆమె లెక్కలు వివరంగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మరోసారి మొండి చెయ్యే ఎదురైంది అనేది మాత్రం నిర్మోహమాటంగా చెప్పవచ్చు. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయారని చెప్పవచ్చు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయేయడంలో చంద్రబాబు ఫెయిల్ కూడా అయ్యారని చెప్పవచ్చు. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీలు, స్పష్టమైన ప్రకటనలు కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు కూటమి నిలబడడం నిజంగా ఇది ఎవరు కూడా ఊహించని స్థాయిలో ఉంది. అందరూ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా చంద్రబాబు కేంద్రంలో అధికారంలోకి బీజేపీ ఎన్డీఏ రావడంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారే అక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుందని, భారీ ఎత్తున రాజధాని పేరుతో కానీ ఇతర కార్యక్రమాలకు భారీ ఎత్తున నిధులు కేటాయింపులు జరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల నడుమ పార్లమెంట్ సాక్షిగా పదే ఆంధ్రప్రదేశ్ పేరెత్తారు. రాయలసీమ అన్నారు, ప్రకాశం జిల్లాలు అన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు. కానీ ఇక్కడ కేవలం అమరావతి పైన ఉన్న కాన్సన్ట్రేషన్ మాత్రమే తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు నిర్మలా సీతారామన్ గారు. ఆంధ్రప్రదేశ్కు కన్నా ఎక్కువ బీహార్ రాష్ట్రానికి భారీ ఎత్తున వాళ్ళు అడిగింది ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టారు. ఎందుకంటే ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి, ఫలితం వచ్చేసింది. దీని నుంచి ఇంకా 5 ఏళ్ళు ఏది చేసినా పెద్దగా యూటిలైజేషన్ అయితే ఉండదు. కాబట్టి బీహార్కు రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో బీహార్ను ఆకట్టుకునే ప్రయత్నం చేసే ప్రక్రియ కేంద్రం చేస్తూ అక్కడ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, వీళ్ళిద్దరి నడుమ ఎన్డీఏ కూటమి బలంగా నడుస్తున్న తరుణంలో నితీష్ కుమార్ ఇటీవల ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు. ఖచ్చితంగా మాకు ప్రత్యేక హోదా కావాలి అన్నారు. మరి ఆయన్ను చల్లార్చే కార్యక్రమాలు బీహార్కు సంబంధించి భారీగా నిధులు కేటాయింపులు చేస్తూ అటు సైడ్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్కి అయితే జరిగిన నష్టం అయితే వర్ణనాతీతం అని చెప్పవాలి. సుమారు 10 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలు ప్రత్యేక హోదా అనే పదాన్ని ఎక్కడ ప్రస్తావించకుండానే ప్రత్యేక సహాయం ప్రకటన చేసింది కేంద్రం. మరి ఇది ప్రత్యేక సహాయం అంటూ అమరావతికి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని యొక్క నిర్మాణానికి 15,000 కోట్లు సహాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని, అవి వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక్క విడ్డూరమైన ప్రకటన కూడా ఇక్కడ చేయడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేశారు. అంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే తాను ఏం చెప్పారు అనేది ఒక్కసారి చూస్తే, వి విల్ ఫెసిలిటేట్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అన్నారు. అంటే మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంటే ఏంటి? వరల్డ్ బ్యాంకులు, ఏషియన్ వరల్డ్ బ్యాంకులు, పెద్ద ఎత్తున ప్రపంచ బ్యాంకులు, ఇలాంటి పెద్దదాన్ని మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అని పిలుస్తుంటారు. కాబట్టి బహుశా సహాయం పొందేందుకు అంటే ఏదో 15,000 ముష్టి మాదిరిగా 15,000 20,000 కోట్లు ఒక రాజధానికి కేటాయిస్తున్నాము అనేటట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అది కూడా విభజన హామీలో ఉన్నదే. అది కొత్తగా వీళ్ళు పెద్దగా ఇచ్చింది కూడా ఏమీ లేదు. కేవలం అమరావతికి మాత్రమే పెద్దపీట వేస్తూ అడుగులు ముందుకు వేసినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఇక రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు. ఎంతెంత ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, ఏం చేస్తారు అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పోలవరం పూర్తిగా కట్టుబడి ఉన్నాము అని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా అన్నారు. పోలవరం పూర్తిగా కట్టుబడి ఉన్నామని దాదాపు 10-15 ఏళ్ల నుంచి అంటున్నప్పటికీ ఏ రకంగా కట్టుబడి ఉంటారు? ఇప్పటికే దాని బడ్జెట్ ఇంత. చేతులు ఎత్తేసే కార్యక్రమం మేము ఇక్కడ చంద్రబాబు చేస్తుంటే పోలవరం పూర్తిగా కట్టుబడి ఉన్నామంటున్నారు. ఎన్ని నిధులు కేటాయింపు చేస్తారు, ఏ నిధులు ఏ రూపాన దాన్ని ఫినిషింగ్కు మీరు ఇవ్వగలుగుతారు, ఇస్తారు అన్నది మాత్రం ఎక్కడ చెప్పలేదు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు అని ప్రకటించిన నిర్మలా సీతారామన్ గారు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే చాలా ఒక తెలివైన నిర్ణయంగా ఇది అభివర్ణించవచ్చు. ఎందుకంటే కేవలం మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా మీకు అప్పులు ఇస్తాము అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇది కూడా అప్పే. మరి ఈ అప్పు ఎవడు కట్టాలి? ఉన్నదానికి రాష్ట్రానికే నిధులు లేక ఉన్నదాన్ని కట్టుకోలేకనే ఇబ్బంది పడుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటే భారీ ఎత్తున ప్రోత్సహించేదానికి ఏదైనా పెద్ద ఎత్తున ఇస్తున్నారంటే అది లేదు. కేవలం ఒక అప్పులు సృష్టించేదానికి, అప్పులు మీకు వచ్చేదానికి మేము సహాయపడతాము, మీరు అడ్డంగా ఈఎంఐలు అయితే కట్టుకుంటూ పోతుండే తెల్లారులు అన్నట్టుగా ఇదంతా కనబడుతుంది. కీలకమైన ప్రాజెక్టులు విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపుతామని కానీ, దానికి క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేస్తామని కానీ ఎలాంటి ప్రకటన కూడా ఇక్కడ చేయలేదు నిర్మలా సీతారామన్ గారు.
విభజన చట్టం కన్నా ఎక్కువ ఏమీ ఇవ్వలేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇదంతా కూడా ముఖ్యంగా అమరావతి, పోలవరం, ఇండస్ట్రియల్ కారిడార్ విభజన చట్టంలో ఉన్నవే. ఇవి పెద్దగా కొత్తగా మనం చెప్పడానికి కానీ వాళ్ళు ప్రకటించేదానికి ఏమీ లేవు. దీంట్లో కనీసం ఇవి కాకుండా ఏదైనా ఇతర అలివెన్సెస్ కానీ ఇతర ప్రోత్సాహం ఏదైనా ఎంకరేజ్మెంట్ మాదిరిగా ఏదైనా ప్యాకేజ్ ఇస్తుందా, లేకపోతే ఇంకెక్కడైనా డబ్బులు ఇస్తుందా అంటే మాత్రం ఏది లేదు. కేవలం అమరావతిని ఎజెండాగా పెట్టుకున్న వీళ్ళు అమరావతికి 15,000 కోట్లు మల్టీలాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాము, అది మీరు ఏ రకంగా తీసుకుంటారన్నది క్వశ్చన్ మార్క్ అన్నట్టుగా తన ప్రకటన అయితే సాగింది. ఇక ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుతామని కానీ ఇక్కడ ఏ రకంగా దీన్ని మరి ముందుకు తీసుకెళ్తామని కానీ చెప్పలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పిన వ్యక్తుల్లో చంద్రబాబు చాలా గట్టిగా చెప్పారు, పవన్ కళ్యాణ్ మరీ గట్టిగా చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీనిపై ఎలాంటి అడుగులు ముందుకేస్తారు? అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఆ పదం కూడా రాలేదు. ఇక్కడ ప్రథమ సమస్య విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రథమ సమస్య ఏంటి, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే కనీసం వాళ్ళు రా మెటీరియల్ కొనేదానికి కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బు లేకుండా పోయింది. కేవలం 60% నిధులతో మాత్రమే అది రన్ అయితే చేస్తున్నారు. పూర్తిగా దీన్ని అమ్మేస్తామని కేంద్రం ప్రకటించింది. దీన్ని తప్పుపట్టిన చంద్రబాబు అయితే పవన్ అయితేనేమి వీళ్ళంతా కూడా కూటమిలో భాగంగానే ఎన్డీఏలో భాగంగానే వీళ్ళంతా ఉన్నప్పటికీ దీన్ని ఆపుతామని కానీ ఆపించే ప్రయత్నం చేస్తామని కానీ ఒక్క మాట కూడా అక్కడి నుంచి అనిపించే ప్రయత్నం చేయలేదు. పైగా లోకేష్ చెప్పిన విశాఖ ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్మెంట్ చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళంతా విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్మెంట్ చేస్తామన్నారు. మరి దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం వీళ్ళు ఇచ్చిన ఈ చాలనంత నిధులను పట్టుకునే ఆహా ఓహో అని అంటే మాత్రం కష్టం, కుదరదు అని చెప్పాలి. ఎందుకంటే ఇదే కేంద్రం ఇదే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఇంకో మాట చెప్పారు. ముంబై నుంచి అహ్మదాబాద్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిర్మాణానికి ఏకంగా 1,00,000 కోట్లు కేటాయిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఆశ్చర్యకరం. ఒక రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంలో రాజధాని కోసం కానీ ఇతర ఖర్చుల కోసం కానీ కేవలం లోన్లు తెప్పిస్తామని 15,000 కోట్లు మాత్రం అక్కడ పెడుతూ ఇక్కడ కేవలం ముంబై నుంచి అహ్మదాబాద్ అనే ఒక బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి దాని యొక్క ఖర్చుకు 1,00,000 కోట్లు కేటాయింపు చేస్తున్నారు బడ్జెట్లో. అంటే ఏ రకంగా ఎవరికి లబ్ధి పొందుతుంది, ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఇక్కడే క్లియర్గా తెలుస్తుంది. ఈ ముంబై అహ్మదాబాద్కు బుల్లెట్ ట్రైన్కు 1,00,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నాము అని ఇలా ప్రకటించారో లేదో ఏకంగా భారీ ఎత్తున పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు అంతా కూడా అటు భారీగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి గొప్ప నిర్ణయాలు మరి ఎందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 తెలుగు రాష్ట్రాల వైపు చూసి తీసుకుంటలేరు అనేది కూడా ఆశ్చర్యం. ఏ విశాఖపట్నం నుంచి తిరుపతికో, ఏ కర్నూలు నుంచి రాయలసీమకో ఇలా ఎందుకు ఒక బుల్లెట్ ట్రైన్ లాంటిది పెద్ద ఎత్తున చేయలేకపోతున్నారు బిగ్ ప్రాజెక్ట్స్ అన్నది మాత్రం ఆలోచించాలి. ఎందుకు ఒక పెట్రోల్ కెమికల్ హబ్ లాంటి అంశాల్లో ఆలోచించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పే సంస్థలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు ఎందుకు చేయట్లేదు అన్నది కూడా ఆలోచించాలి. కానీ ఇవేవో ఆలోచించని కూటమి కానీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏలో ఉన్న భాగం వీళ్ళంతా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వాళ్ళ పార్టీలు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవి కూడా కేవలం చంద్రబాబు కూటమిలో ఉండి జతగట్టి గెలిపించాడన్న ఏకైక కారణం చేత బహుశా ఆ 15,000 కోట్లకు కూడా ఒప్పుకొని ఉన్నారు అనే సందేహం కూడా వస్తుంది. ఏది కూడా క్లారిటీ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం కేవలం చాలని అంటే ఇది మోసంతో కూడుకున్న ఒక అంశం తప్ప మరొకటి కాదు. కేంద్రం గతంలో వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పథకాలను ఆదర్శంగా తీసుకొని వీళ్ళు ఈ బడ్జెట్లో చాలా ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరిగింది. జగన్ మానసపుత్రికలైన డీబీటీ పథకాల ప్రస్తావనే అందుకు కారణమని చెప్పొచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు 10 లక్షల విద్యా రుణాలు ఇస్తామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అంటే చదివే విద్యార్థులకు 10 లక్షల విద్యా రుణాలు, ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తామని ఈ కీలకంగా బడ్జెట్లో పెట్టడం ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎడ్యుకేషన్పై తాను పట్టు సాధించి తాను తీసుకొచ్చిన కొన్ని పథకాల వల్లే ఇది సాధ్యమైంది. దేశీయంగా చదువుకునే 1,00,000 మంది ఏటా రుణం సదుపాయం కల్పిస్తామని ఒక వైఎస్ఆర్సీపీ జిల్లా కొప్పర్తి నోడ, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కర్నూలు జిల్లా ఓర్వకల్లు నోడ్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. ఈ కారిడార్ పనులు వైఎస్ జగన్ హయాంలోనే కారిడార్ పనులు అన్నీ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెట్టేది ఏమీ లేదు. కానీ ఇదంతా ఒక డొల్లా అని చెప్పవచ్చు. పూర్తిగా ప్రజానికం ముందు ఏదో చేస్తున్నాము అన్నట్టుగా చిత్రీకరించడంలో తప్ప చంద్రబాబు ఆ స్థాయిలో ఉండి కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మాదిరిగా ఉండి కూడా ఈ స్థాయిలో తాను నిధులు కనీసం 1,00,000 కోట్లు అమరావతికి తెచ్చుకోలేని పక్షాన రేపొద్దున అమరావతిని ఏ రకంగా పూర్తి చేస్తారన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నే. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అన్నది ఏ స్థాయిలో ముందుకు కదులుతుంది అన్నది మాత్రం చెప్పడం అంత ఈజీ విషయం అయితే కాదు.
ప్రత్యేక హోదా వస్తే ఎన్నో వెసులుబాట్లు ఉండేది బడ్జెట్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రత్యేక హోదా కనీసం రిక్వెస్ట్ మాదిరి కూడా చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రిక్వెస్ట్ కూడా చేయకుండా దాన్ని వదిలేసేశారు ప్రత్యేక హోదాను. ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు, చివరికి విభజన చట్టంలో ఉన్న కొద్ది చాలనంత దాన్నే పట్టుకొని 10 ఏళ్ళు గడిచినాక ఇప్పటికి కూడా ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించాలి. ఏదేమైనా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు కదా, ఏదో సాధిస్తారు కదా అని అనుకున్న అందరికీ నీళ్లు జల్లేశారు మొత్తానికి.